ఒక అడవిలో బలమైన సింహం నివసించేది. అది అడవికి రాజు. దాని గర్జన వింటే జంతువులు పక్షులు అన్నీ వణికిపోయేవి. ఒకరోజు అది భోజనం చేసి చెట్టునీడలో నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక తెలియక దానిమీద పరిగెత్తింది. సింహంకు నిద్రభంగమై కోపంతో వెంటనే తన భారీ పంజాతో ఎలుకను పట్టేసింది. ఎలుక భయంతో, సింహారాజా, దయచేసి నన్ను వదిలేయండి, నేను ఎప్పుడో ఒకసారి మీకు సహాయం చేస్తాను అని బతిమిలాడింది. సింహం గట్టిగా నవ్వి, నన్ను చూశావా, ఎంత పెద్దగా ఉన్నానో, నాకు నీలాంటి చిన్నదాని సహాయం అవసరమవుతుందా? దానిని తక్కువ చేసి మాట్లాడి వదిలేసింది. ఎలుక ఆనందంతో, మీ ఉపకారం ఎప్పటికీ మరవను అంటూ అక్కడ్నుంచి పరుగెట్టిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు వేసిన వలలో సింహం చిక్కుకుంది. అది గట్టిగా గర్జించింది. ఎంత ప్రయత్నం చేసినా తనకి సాధ్యం కాలేదు. బయటపడలేకపోయింది. సింహం గర్జనకు అడవి దద్దరిల్లిపోయింది. ఆ శబ్దం విన్న ఎలుక అక్కడికి పరిగెత్తి వచ్చింది. వలలో ఉన్న సింహాన్ని చూసి, భయపడకు సింహరాజా, నేను నిన్ను ఈ వల నుండి తప్పిస్తాను అని తన చిన్న పళ్లతో వలను అంతా కొరికి సింహాన్ని బయటకు వచ్చేలా చేసింది. సింహం ఆశ్చర్యపడి, నిన్ను తక్కువగా అంచనా వేసినందుకు నన్ను క్షమించు అని అంది. ఆ రోజునుంచి వారిరువురూ మంచి స్నేహితులయ్యారు. అడవి అంతా తిరగసాగారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవ్వరినీ చిన్నవారిగా తక్కువ అంచనా వెయ్యకూడదు. ప్రతి ఒక్కరి సహాయం విలువైనదే. అందరితో స్నేహంగా ఉండాలి.